రీల్స్ చేస్తున్నప్పుడు అంతకుముందు ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారట. ఇప్పుడు అందరు తగ్గిపోయారు. ఇన్కమ్ కూడా లేదు. తనకి చదువు మీద ఇంట్రెస్ట్ పోయింది. వీటి మీద పిచ్చి ఎక్కువైపోయింది తనకి. వెళ్ళొద్దు నాకేమొద్దని ఆ రూమ్ లో కూర్చొని పిచ్చి పిచ్చిగా ఇది చేసుకుంటుంది. లాస్ట్ కి పిచ్చిదైపోయింది. ఇంక అంతేనండి, పిచ్చిదైపోయింది. ఇప్పుడు నేను పోయి తనతో మాట్లాడింది అనుకోండి, తను ఆ చేతులు కోసుకుంటది. ఒకసారి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించింది. రీల్స్ చేయడం అంటే చాలా పిచ్చి సార్. ఇప్పుడు రీల్స్ అంటే పిచ్చి పిచ్చి అంటే కనుక రీల్స్ చేసే వాళ్ళందరూ మేము పిచ్చోళ్ళం అని అంటారేమో. నీ ఇష్టం 2 లక్షలు ఖర్చు అయింది కదా, నీ ఇష్టం వల్ల రూమ్ లోపలికి వెళ్ళిపోయావు కదా, నీ ఇష్టం వల్ల బాయ్ ఫ్రెండ్ వెళ్ళిపోయాడు కదా, నీ ఇష్టం వల్ల కత్తి తీసుకుని కోసుకున్నావు కదా. సో ఇష్టం ఇంకో లెవెల్కి వెళ్తే దాన్ని పిచ్చి అని అంటారు. నేను చూడటానికి సాయి పల్లవిలా ఉంటాను సార్. నేను ఎందుకు ఫేమస్ అవ్వట్లేదు సార్? తిప్పు కొడితే 19 ఏళ్ళు లేవు నీకు, సంవత్సరం నుంచి రీల్స్ చేస్తున్నావు, నువ్వు హీరోయిన్ అయిపోవాలి. మంచి ఆలోచన. లోపలికి వెళ్ళి రూమ్లో కూర్చుంటే అయిపోతావా హీరోయిన్వి? నాకు సెలబ్రిటీ అవ్వాలని చిన్నప్పటి నుంచి పిచ్చి సార్. అదే నా గోల్గా పెట్టుకున్నా మేడం. అవ్వకపోతే నేను బ్రతకను సార్, చచ్చిపోతాను. ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ అబీస్ను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. ఎవిస్ హాస్పిటల్ సమర్పించు అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయ గారు. కళ్యాణి గారు, సరిత గారని ఒక ఆవిడ మనకు మెయిల్ చేశారండి. పిల్లలు ప్రెజెంట్ ఎట్లా ఉన్నారు అంటే వాళ్ళకి ఏది మైండ్లో అనిపిస్తే అదే కరెక్ట్, దాన్నే ఫాలో అవటం. దీనివల్ల ఫ్యూచర్ ఉంటుందా, ఇంట్లో పెద్దవాళ్ళకి ఇబ్బందా లేదా మాకు ఇబ్బందా అనవసరం. వాళ్ళు ఒకటి అనుకున్నారు అంటే అది చేసి తీరుతున్నారనమాట. ముఖ్యంగా టీనేజ్ పిల్లలు. ముఖ్యంగా అవునండి, కరెక్ట్గా చెప్పారు. ముఖ్యంగా టీనేజ్ పిల్లలు. దానివల్ల ఎన్నో సమస్యలు వాళ్ళు ఇరుక్కుంటున్నారు, ఇంట్లో పెద్దవాళ్ళకి ఇబ్బంది. అలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు సరిత గారండి. మనకి మెయిల్ చేశారు, మరి ఒకసారి కాల్ చేసేయమంటారు? తప్పకుండా మేడం. హలో, నమస్తే అమ్మా, సరిత గారా? నమస్తే అండి. నేను జయానండి, సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నానమ్మా. అంటే మీ మెయిల్ని బట్టి మీరు ఎవరితోనో చేయించినట్లుగా నాకు అనిపించింది. మెయిల్ పెట్టించారు కదా చదువు రాదు అమ్మా, అందుకని వేరే పక్కన పర్వాలేదమ్మా, పర్వాలేదు. చాలా సంతోషం అమ్మా. నాతో పాటు మన డాక్టర్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఒక్కసారి మాట్లాడండి అమ్మా, మీ సమస్యను చెప్పండి. సరేనా. ఓకే, ఒక్కసారి అక్కడ పెట్టండి సార్. నమస్తే అమ్మా సరిత గారు. నమస్తే అండి. ఫస్ట్ మీ వివరాలు చెప్పండి అమ్మా, ఎవరి గురించి మాట్లాడుతున్నారు, మీ సమస్య చెప్పండి. సార్ నేను మాట్లాడింది సరిత అండి. అమ్మా. మాది రాజమండ్రి. అమ్మా. మా పాప గురించే మాట్లాడదామని మీకు మెయిల్ చేశామండి. చెప్పండి సరిత గారు, మీ అమ్మాయికి ఎంత వయసు, ఏం చదువుతుంది? 19 సంవత్సరాలు. 19 years. ఏం చదువుతుందంటే? డిగ్రీ ఫస్ట్ ఇయర్ అండి. చెప్పండి. మా పాప 10th వరకు మంచి చదువుకుందండి, అంత మంచిగానే ఉంది. ఇక నాకు మన భర్త లేడండి, చనిపోయిండు. ఒక పాపే, ఆ పాప మీదనే అన్ని ఆశలు పెట్టుకున్నాను నేను. మీ వారు చనిపోయి ఎంతకాలం అయింది? మా వారు చనిపోయి కూడా 6 సంవత్సరాలు అవుతుందండి. మీకు పాప ఒక్కరితేనమ్మా? పాప ఒకటేనండి. ఎలా చనిపోయారమ్మా సార్ గారు? ఆటో వేస్తారండి తను. వచ్చే దారిలో ఆటో యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది. ఇక మా ఇంటి ముందే చిన్నది కూరగాయల షాప్ పెట్టుకొని పాపను చదివించుకుంటా నా జీవనోపాధికి అదే ఆధారం, కూరగాయల షాపే. అయితే 10th వరకు మా పాప మంచిగా చదువుకుంది, మంచిగా ఉందండి. ఈ ఫస్ట్ ఇయర్కి వచ్చినప్పుడు పాప కాలేజీకి వచ్చింది కదా అని చెప్పేసి ఎక్కడ ఉందో ఏం చేస్తుంది, ఇప్పుడు రోజులు బాగలేవు కదా అని చెప్పేసి పాపకి ఏదైనా వివరాలు కనుక్కోవటానికని ఫోన్ ఇప్పించానండి. ఇప్పుడు ఇంటర్మీడియట్ లో కూడా మీరు ఫోన్ ఇచ్చారా? అప్పుడు కూడా ఫోన్ ఇచ్చాను. అప్పుడు కూడా కొంచెం మంచిగా ఉంది, చిన్న చిన్న రీల్ చేసుకుంటా కొంచెం అవన్నీ ఏదో చేస్తారు కదండి, యూట్యూబ్ లో అవన్నీ పెట్టుకుంటారు కదా రీల్, అలాంటివి చేసుకుంటా కొంచెం ఫేమస్ అయింది. ఆ పాప కూడా కొంచెం ఫేమస్ అయింది. ఇక పోనీలే అంటే పాపకి దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్, ఆ రీల్స్ చేయటం, అదే యాక్టింగ్ చేయటం, దాని మీద బాగా ఇంట్రెస్ట్ ఉందండి. మరి చదువు మీద ఇంట్రెస్ట్? అప్పటి వరకు మంచి చదివింది. ఎప్పుడైతే ఈ రీల్స్ మీద ఇంట్రెస్ట్ పెట్టిందో అప్పుడు చదువు కొంచెం డౌన్ అయిపోయిందండి. అంటే ఈ బాగా ఫాలోవర్స్ ఉన్నారమ్మా? ఫాలోవర్స్ అంటారు 15K ఫాలోవర్స్ ఉన్నారట అండి. తను చెప్తా ఉండేది, నేను వినేదాన్ని.
అంటే ఎటువంటి పెడుతుందమ్మా, డాన్స్లా లేదంటే ఏమన్నా స్కిడ్లు చేస్తుందా, ఏం చేస్తుంది ఆవిడ తను? ఇక డాన్స్ చేస్తది, యాక్టింగ్ చేసి చూపిస్తది, దయ్యం గెటప్లు వేసుకొని చేస్తది, అన్ని చేస్తదండి మంచినే. ఇంకా సంవత్సరం వరకు ఉన్నది, ఫోన్ ఇప్పించిన ఒక సంవత్సరం వరకు ఉన్నది. తర్వాత ఈ బాయ్స్ తో మాట్లాడటం, ఈ బాయ్స్ తో కూడా రీల్స్ చేయటం, నైట్ 12-1 గంటకు కూడా ఆ బాయ్స్ వచ్చి ఇంటి దగ్గర దింపుకోవటం, ఇలాంటివన్నీ చేస్తా ఉన్నారండి. అంటే ఎవరమ్మా ఈ బాయ్స్? ఒకలా రకరకాల మందా? రకరకాల మంది అండి. ఎవరు వీళ్ళందరూ? ఫాలోవర్సేనా, ఈ లైకులు కొట్టే బ్యాచేనా? ఇక నాకేం తెలుస్తుందండి, నాకు తెలియదు కదా. నేను అడుగుతుంటే మా ఫ్రెండ్స్ అది ఇదని ఏదో ఒకటి చెప్పేది, కాలేజీలో చదివే వాళ్ళనో లేకపోతే ఇంకేదేదో చెప్పేది తను. సరేనమ్మా, ఓకే. ఇప్పుడు సమస్య ఏంటి ఇంతకీ? ఈ మధ్య అంత పిచ్చి పిచ్చికి చేస్తుందండి. తన రూమ్ లో తనే ఒక్కతే కూర్చుంటుంది, పిచ్చి పిచ్చికి చేస్తుంది, అన్నం తినట్లేదు, ఏం లేదు, కొంచెం మైండ్ అంతా డిస్టర్బ్ అయింది. అసలు మనం పిలిస్తే మాట్లాడుతుంది, లేకపోతే లేదండి. కాలేజీకి వెళ్తోందా మరి? కాలేజీకి కూడా వెళ్తుంది కానీ ఆ చదువుతుందో లేదో కూడా ఏం తెలియట్లేదు. సో ఇప్పుడు బైకుల మీద వెళ్ళటం, వేరే అబ్బాయిలు దింపటం అనేది ఈ రీల్స్ వ్యవహారానికి సంబంధించిందే, అంతే కదా? అంతేనండి. ఓకే. సో అవేమి బాయ్ ఫ్రెండ్ అలాంటి ఇష్యూస్ ఏమీ కాదు, కానీ ఆ రీల్స్ లో యాక్ట్ చేసేటటువంటి క్యారెక్టర్స్ కింద కొంతమంది అబ్బాయిలు ఈ మధ్య ఎవరో ఒక అబ్బాయి కూడా పరిచయం అయ్యిండు, తనతో ఫ్రెండ్లీగా ఉంటున్నాడని చెప్పేసి కూడా తను కూడా ఏదో ఈ రీల్స్ పరిచయం అయ్యాడట. ఎలా తెలుస్తుంది అట అంటున్నారు మీరు? నేను కొంచెం అంటే 5 వరకు చదువుకున్నానండి నేను. తన మెసేజ్ లో కొంచెం ఉంటే అవి వేరే పిల్లలకి చూపించేది, చూపించి ఇది ఎవరమ్మా, ఇది ఏం చాట్ చేశారు, అది ఇది అని చెప్పేసి ఇంగ్లీష్ లో ఉంటే చదివించేది. తను రూమ్ లో ఉండి తలుపేసుకున్నప్పుడు అమ్మ ఫోన్ ఇయ్యమ్మ, వేరే వాళ్ళతో మాట్లాడతాను నేను, అట్లా మామయ్యలతో వీళ్ళతో ఫోన్ చేస్తానని చెప్పి తీసుకునేది నేను ఫోన్. కానీ మా ఊళ్ళంటూ నాకు ఎవరు సపోర్ట్ లేరండి. అన్ని ఆశలన్నీ ఒక్క పాపేనని ఈ పాపమైనా పెట్టుకొని ఉన్నాను నేను. కాదమ్మా, ఇప్పుడు అసలు రూమ్ లోకి వెళ్ళిపోయి తలుపేసుకొని కూర్చొని ఎవరితో మాట్లాడకుండా అట్లా ఎందుకు ఉంటుంది? ఎందుకంటే రీల్స్ చేస్తున్నప్పుడు అంతకుముందు ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారట, ఇప్పుడు అందరు తగ్గిపోయారు. ఈమెకి ఫాలోవర్స్ ఎక్కువ లేరు, కొద్దిగా ఇన్కమ్ కూడా లేదు, తనకి చదువు మీద ఇంట్రెస్ట్ పోయింది, వీటి మీద పిచ్చి ఎక్కువైపోయింది తనకి. డిప్రెషన్ లోనే ఉంటది, ఎక్కువ మాట్లాడదు, తిండి తినదు, ఏదన్నా అంటే పాపగిచ్చుకుంటది, తనలోనే మాట్లాడుకుంటా తనలోనే మదన పడుకుంటూ ఉంటది. ముందుగానే కొద్ది జాగ్రత్త పడే పరిస్థితి ఉండుంటే కనుక ఇక్కడి వరకు వచ్చి ఉండేది కాదేమో ఈ రోజు. అవునండి, నేను ముందు జాగ్రత్త పడకపోవడం కారణం ఏంటంటే ఇంటి పోషణ అంతా నేనే జరుపుకోవాలండి. పొద్దున మార్నింగ్ 5 గంటలకు లెగిస్తే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకొని నేను ఇంట్లో పెట్టేసుకొని అవి అమ్ముకుంటా. ఇప్పుడు ఈ కూరగాయల షాప్ చూసుకుంటా నేను తన పట్టించుకోవాలంటే నా వల్ల కాదు కదండి. రెంట్ కట్టుకోవాలి, ఆ షాప్ రెంట్ కట్టుకోవాలి, అన్ని పోషణ అంతా నేనే జరపాలండి. తనకు ఫీజు కట్టాలి, మంచి చెడు చూడాలి. ఏదో రూపాయి ఉందంటే బ్యాంక్ లో వేసుకున్నానంటే ఈ ఫోన్ తీసుకున్న కానించి ఆ రీల్స్ కి పెట్టడం, ఆ వేస్ట్ ఖర్చులన్నీ చేసింది తను. అంటే ఈ రీల్స్ కి ఖర్చు అవుతుందమ్మా బానే? అవుతుందండి. ఏటేటో చెప్పిద్ది, ఆ డ్రెస్సులు తీసుకుంటా, ఈ డ్రెస్సులు తీసుకుంటాను, ఈ రీల్స్ చేస్తే మనకు సినిమాల్లో ఆఫర్లు వస్తాయి, ఇంకా టీవీల్లో సీరియల్లో ఆఫర్స్ వస్తాయి, అది ఇది అని చెప్పేసి ఆ పిచ్చిలో ఉండి ఆ రీల్స్ చేసి ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేసేది. తడవకి ఒక 5,000 ఇవ్వండి, 2,000 ఇవ్వండి, నేను ఇట్లా చేసుకుంటున్నాను, రీల్స్ చేస్తున్నాను, ఇది మంచి క్లిక్ అయితే నాకు వ్యూస్ పెరిగితే నాకు సినిమాల్లో ఆఫర్ వస్తుంది, సీరియల్లో ఆఫర్ వస్తుందని తను అట్లా డబ్బులు తీసుకొని ఖర్చు పెట్టింది. అమ్మా ఈ సినిమాలు హడావుడి అనేది మొదటి నుంచి ఉందా? మొదటి నుంచి ఏం లేదండి. ఈ ఫోన్ కొన్న దగ్గర నుంచి వేరే ఫ్రెండ్స్ వాళ్ళు రీల్స్ చేస్తుంటే వాళ్ళకి వ్యూస్ పెరిగి డబ్బులు ఇట్లా మనీ మనకు కూడా వస్తున్నాయి, తర్వాత ఇట్లా యాక్టింగ్ చేస్తే మనకు కూడా డబ్బులు వస్తాయి అని చెప్పేసి ఈ పాపను కూడా తీసుకెళ్లి చిన్న చేయించేవాళ్ళు. ఇప్పుడు తనే సొంతంగా చేసుకోవటం మరిగింది. తర్వాత వ్యూస్ తగ్గిపోయిన కానించి తను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. ఏమోలే మంచి సంబంధం వచ్చిందిలే పెళ్లి చేద్దాం అది ఇది అని అనుకున్నా గానీ నాకు పెళ్ళొద్దు ఏమొద్దు అది అని చెప్పేసి. కాదమ్మా సరితమ్మ, ఇప్పుడు మీరు చిన్నపిల్ల 19 ఏళ్ల పిల్ల, అప్పుడే పెళ్లి చేసేద్దామని కూడా అనుకున్నారా మీరు? అంటే చదువు మీద ఇంట్రెస్ట్ లేదుగా మేడం. అదేలే. ఇప్పుడు నేను మాత్రం ఏం చేయగలుగుతానండి, చెప్పేంత వరకు చెప్పిన అమ్మ నేను చదివించుకుంటే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతావు, కొంచెం మంచి చదువుకోమ్మా, ఈ రీల్స్ వద్దు ఏమొద్దు, ఉన్న డబ్బులు కూడా అయిపోయినాయి, మనకి ఇల్లు గడవటమే కష్టంగా ఉందమ్మా, వద్దని చెప్పినా వినిపించుకోలేదండి. వినిపించుకోకుండా
అన్ని ఇది చేసింది, అంత ఆగమాగం చేసేసింది. డబ్బులు లేవు ఇప్పుడు మా చేతిలో. ఏవోలే వేరే సంబంధం, వేరే మా పక్కింటాము వేరే సంబంధం ఒకటి తీసుకొచ్చిందండి. తీసుకొచ్చింది, వాళ్ళు కట్నం వద్దన్నారు. అమ్మాయిని చూసి చేసుకుంటా అన్నారు. చేసుకుంటానంటే సర్లే అమ్మ చేసేద్దాం, ఎట్లాగో నీ చదువు మీద ఇంట్రెస్ట్ లేదు కదా అని చెప్పేసానంటే పెళ్ళొద్దు నాకేమొద్దని ఆ రూమ్ లో కూర్చొని పిచ్చి పిచ్చిగా ఇది చేసుకుంటుంది. లాస్ట్ కి పిచ్చిదైపోయింది. ఇంక అంతేనండి, పిచ్చిదైపోయింది. అయ్యో అలా అనద్దులే అమ్మా, తల్లిగా మీరే ఆ మాట అంటాం కరెక్ట్ కాదు. కానీ ఇప్పుడు మీరు ఎంతవరకు సముదాయించడానికి ట్రై చేశారమ్మా? లేదంటే మీ స్నేహితులు కానీ లేదంటే చుట్టాలంటూ ఎవరు లేరు అన్నారు, కానీ ఎవరన్నా పెద్దవాళ్ళ చేత ఒకసారి మాట్లాడిపించడానికి ట్రై చేశారా? అట్లీస్ట్ వాళ్ళ ప్రిన్సిపల్ సారు చాలా మంచోడండి. మీ అమ్మ ఒకటే కష్టపడి సంపాదించి నిన్ను చదివిస్తుంది, స్వీటీ నువ్వు మంచిగా చదువుకోమ్మా, చదువుకుంటే నీకు లైఫ్ ఉంటది, మీ అమ్మను కూడా నువ్వు బాగా చూసుకోగలుగుతావు అని చెప్పేసి సార్ కూడా చాలా సార్లు చెప్పాడట. వాళ్ళ మేడం ఒక ఆమె తెలిసినా ఉందండి. ఇలాగ ఇంత కుమిలిపోతూ ఒక రూమ్లోకి వెళ్ళిపోయి ఉండిపోయేటటువంటి పరిస్థితి కేవలం వ్యూవర్షిప్ తగ్గటం వల్లేనా, లేదంటే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా? డబ్బులు ఖర్చు పెట్టింది, పోయినటువంటి డబ్బులు మరి తిరిగి వచ్చినాయా లేదా అనేది మనకు తెలీదు. డబ్బుల విషయం కానీ లేదంటే అబ్బాయిలు ఇలాంటి ఫ్రెండ్స్ విషయాలు ఇలాంటివి ఏమన్నా ఆ టీనేజ్ ఏజ్లో ఉండేటటువంటి వ్యవహారాలు కూడా ఉన్నాయని అడుగుతున్నాను నేను మిమ్మల్ని. ఇంకొక అబ్బాయి ఎవరో తనకి దగ్గర లవ్ చేస్తానని చెప్పి ప్రపోజ్ చేసిండట. ఈ పెళ్లి సంబంధాలు చూస్తున్నాం కదా మేడం, మేము చూస్తున్నాం అని చెప్పేసి ఆ అబ్బాయితో తన ఫోన్ లో మాట్లాడింది. అవి రికార్డు ఉన్నాయి, అవి నేను విన్నాను. ఆ అబ్బాయి ఏదో చెప్పాడు, నేను చేసుకున్నాను ఏదో చెప్పాడు, నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు ఇలా రీల్స్ చేస్తున్నావు, నువ్వు ఇలా చేస్తే నేను మా ఫ్యామిలీలో ఒప్పుకోరు, అది ఇది అని తను చెప్పిండు. అది చెప్పినప్పుడు అది కూడా కొంచెం మైండ్ డిస్టర్బ్ కావడానికి కారణం, మనసులో పెట్టుకుంది. సార్ మీరే కొద్దిగా పాపకి ఏదో విధంగా నచ్చ చెప్పండి సార్, అందుకే మేము మెయిల్ చేసాము. ఇప్పుడు నేను పోయి తనతో మాట్లాడింది అనుకోండి, తను ఆ చేతులు కోసుకుంటది, ఒకసారి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించింది. చూస్తుంటే నాకు ఏమైపోతుందేమో అని చెప్పేసి ఈ పెళ్లి ఆలోచన చేశాను. తనతో ఒక భర్త అనేవాడు తోడుగా ఉంటాడు, పక్కనే ఉంటాడు, చూసుకుంటాడులే అన్న ఆలోచనతోటి చేద్దాం అనుకున్నా. కరెక్టేనమ్మా, దీనికి కాదు సరితమ్మ, దీనికి పెళ్ళి పరిష్కారం. మీ మాటే వినని పిల్ల రేపు పొద్దున కొత్తగా వచ్చేవాడి మాట మాత్రం ఎంతవరకు వింటది? ప్లస్ ఏంటంటే సమస్యను ఇంకా జటిలం చేస్తున్నాం మనము. ఇప్పుడు అది పెళ్లి చేసుకునేటటువంటి వయసు కాదు. చాలా మంది ఈ కాలంలో ఉన్న ఆ కాలంలో, ఇప్పుడు ఆ పాతకాలాన్ని పక్కన పెట్టండి, ఈ కాలంలో ఎంతమంది ఆడపిల్లల్ని ఈరోజు పెళ్లి చేస్తున్నారు. మీరు సింగిల్ మదర్ కాబట్టి ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు, సామాజిక పరమైనటువంటి అంశాలని తట్టుకోలేక పెళ్లి చేస్తున్నాం అని అంటున్నారు. ఒక సమస్యలోంచి ఇంకో పెద్ద సమస్యలోకి వెళ్తున్నా. ఈరోజు మీరు ఒక్కలే మీ అమ్మాయి గురించి కంప్లైంట్ చేస్తున్నారు, రేపు అత్త మామ మొగుడు అందరూ వచ్చి మీ మీద పడితే మీరు ఏం చేస్తారు? కాబట్టి నేను ఏంటంటే ఒక మెట్టు తర్వాత ఇంకో మెట్టు ఎక్కుదాం. పెళ్ళి అనే ప్రస్తావన అనేది తాత్కాలికంగా విరమించుకోండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పూర్తిగా ఈ అమ్మాయి మానసిక పరిస్థితిలో కానీ ఈ అమ్మాయి చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది మీకు ఇంకా పూర్తిగా తెలియదేమో అని నాకు అనిపిస్తుంది. ఈరోజు వ్యూస్ రాలేదని బాధపడుతుందా, లేదంటే అమ్మ మందలిస్తుందని చెప్పి బాధపడుతుందా, డబ్బులు పోయినటువంటిది బాధపడుతుందా, బాయ్ ఫ్రెండ్ దూరంగా వెళ్ళాడని బాధపడుతుందా, రీల్స్ సరిగ్గా రావట్లేదని బాధపడుతుందా? ఇక్కడ చాలా ప్రశ్నలు ఆన్సర్ లేకుండా ఉన్నటువంటి ప్రశ్నలు. ఫస్ట్ ఈ చిక్కుముడి మనం ఇప్పగలిగితే కనుక తర్వాత పెళ్లి గిల్లి ఇలాంటి అంశాలు తర్వాత చూడొచ్చు. అర్థమవుతుంది కదమ్మా? బహుశా మీకున్న దిక్కుతోచినటువంటి పరిస్థితి ఏంటంటే ఈ అమ్మాయి తప్పు చేస్తే సరిదిద్దేటటువంటి నాదుడు లేడు, మీకు సలహా ఇచ్చేటటువంటి పెద్ద మనిషి లేడు. దానివల్ల మీరేమనుకుంటున్నారంటే కనుక పెళ్ళి అన్నిటికీ ఒక చిక్కుముడ్లకి అన్ని చిక్కుముడ్లకి పరిష్కారాలే అనే ఒక ఆలోచనలోకి వచ్చేసినట్టున్నారు. అంటే ఒక ఆడపిల్లని ఒక ఇంటికి పంపిస్తే కనుక బాధ్యత పెరుగుతుందనే ఉద్దేశం ఉంటుందమ్మా. కానీ ఇలాంటి మొండి పెంకులు ఎక్కడ మారుతారు కళ్యాణ్ గారు, చెప్పండి నిజం చెప్పాలి అంటే మొదటి నుంచి పాప ఇలా లేదంటున్నారు కదమ్మా, ఈ మొబైల్ ఇచ్చిన తర్వాత ఈ మార్పా? అవునండి, ఈ మొబైల్ ఇచ్చిన దగ్గర కూడా కొంచెం స్టార్టింగ్ గట్టిగా చెప్పాలమ్మా. సమస్య ఇంత జటిలమైపోయి పిల్ల రూమ్ లోకి వెళ్ళి కోసుకునే దాకా వచ్చేసింది అంటే ఇంకా ఏముందో విందాం. ఆ అమ్మాయికి ఒకసారి ఫోన్ కలపండి అమ్మా, పక్కనుంటే స్పీకర్ పెట్టండి. కొంచెం మైండ్ కూడా డిస్టర్బెన్స్ గా ఉంది మేడం తనకి. ఏమైనా తప్పులు మాట్లాడినా గానీ కొద్దిగా మీరు పెద్ద మనసుతోటి కొద్దిగా క్షమించండి మేడం. అయ్యో పర్వాలేదులేమ్మా, ఇవ్వండి. సరే మేడం, ఇస్తున్నాను తప్పకుండా. ఎంత బాధ కదా కళ్యాణ్ గారు పేరెంట్స్కి. పాప ఒక్క ఆవిడ ఏమీ డిసైడ్ అవ్వలేకపోతుంది. ఎట్లా ఉన్నారండి పిల్లలు? హలో హలో మేడం, ఇగో మా పాపకి ఇస్తున్నాను, మాట్లాడండి. ఇగో జయ మేడం మాట్లాడుతున్నారు, సుమన్ టీవీ వచ్చి మాట్లాడు. హలో, హాయ్ స్వీటీ. హాయ్ మేడం. బాగున్నావమ్మా? బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
బాగున్నాను. ఏంటి డల్గా మాట్లాడుతున్నావు? వాయిస్ నీవి రీల్స్లో చాలా బ్రైట్గా ఉంటుంది కదా. అంటే కొంచెం హెల్త్ బాగాలేదు మేడం. మీరంటే నాకు చాలా ఇష్టం మేడం. ఓకే నేను కూడా నీ రీల్స్ అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను, కానీ ఏంటో ఫోన్లో నీ వాయిస్ డల్గా వినిపిస్తోంది, రెగ్యులర్గా ఉన్నట్టు లేదు. కాలేజీకి వెళ్తున్నావా మరి? లేదు మేడం, ఎందుకని? కాలేజ్ వెళ్ళడం నాకు అస్సలు ఇష్టం లేదు. స్వీటీ, ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు నీకు? 50K దాకా ఉన్నారు మేడం. 50K ఉన్నారు. ఓకే, ఎన్ని రోజుల నుంచి చేస్తున్నావు రీల్స్ అవి? 2 years నుంచి నేను కష్టపడి చేస్తున్నా. 2 years బట్టి చేస్తున్నాను. ఓకే. అమ్మ, నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అమ్మ. నమస్తే సార్. నమస్తే అమ్మ. ఇది ఏంటంటే ఒక అందమైన జీవితం అనేటటువంటి ఒక వేదిక అమ్మ. ఇక్కడ అమ్మ ఒక సమస్యతో మాకు ఒక అతి కష్టం మీద పక్క వాళ్ళ చేత ఒక ఈమెయిల్ పంపించడం ద్వారా మేము అమ్మకి కాల్ చేసి మాట్లాడితే ఏంటంటే అమ్మ ఒక భయంకరమైన పరిస్థితిలో ఉంది. అమ్మకి నువ్వు, నీకు అమ్మ, నాన్నగారు చనిపోయి 6 సంవత్సరాలు అయిన తర్వాత ఒకరికొకరు మీరిద్దరే దిక్కు, అంతే కదా? అవును సార్. ఎప్పుడన్నా బాధపడింది అమ్మ నీతో? నేను ఇంత కష్టపడిపోతున్నాను, ఇంత కష్టపడి చదివిస్తున్నాను, నీ భారాన్ని నేను మోయలేకపోతున్నాను, నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను, కత్తిస్తే కోసుకుంటాను అని అమ్మ ఎప్పుడన్నా అందమ్మ నీతో? లేదంటే అమ్మకు ఇప్పుడు ఏమన్నా ప్రత్యేకమైన సమస్య వచ్చిందా? లేదు సార్, నేనే సమస్యగా మారిపోయాను సార్. రైట్, ఓకే. పోనీ అట్లీస్ట్ నీకు ఆ రియలైజేషన్ వచ్చింది. ఏంటమ్మా అది స్వీటీ, నీ వల్ల సమస్య రావటం ఏంటి? ఫేమస్ అవ్వాలంటే చాలా ఇష్టం, పిచ్చి సార్. నేను సినిమాల్లో చేయాలి అనేది నా గోల్ సార్. నువ్వు ఫేమస్ అవ్వాలి అనేది నీ కోరిక, నీ తపన? నేను ఒక పెద్ద సెలబ్రిటీ అవ్వాలి సార్, అంతే. సంతోషం. ప్రత్యేకంగా ఒక రూమ్ లోపలికి వెళ్ళిపోయి ఉండిపోయి నీ లోపల నువ్వు ఉండి ఇలా దిగులు పడుతూ కుమిలిపోవటం వల్ల ఎందుకు అవుతుంది? ఎందుకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను సార్, తను నన్ను రిజెక్ట్ చేశాడు. ఇక్కడేమో ఫాలోవర్స్ తగ్గిపోతున్నారు సార్. ఆ అబ్బాయి రిజెక్ట్ చేయటం అనేది ఒక అంశం, ఫాలోవర్స్ తగ్గిపోవటం అనేది ఒక అంశం, లేదంటే వాడు రిజెక్ట్ చేయడం వల్ల ఫాలోవర్స్ తగ్గిపోయారా? అది నాకు అర్థం కావట్లేదు సార్. ఈ రెండింటిని యాక్సెప్ట్ చేయలేక డిప్రెషన్లోకి వెళ్ళాను సార్. రీల్స్ గీల్స్ చేయొద్దని అంటాడా? అవును సార్, అంటే అందరికీ అలా ఉంటే నచ్చదు కదా సార్, అందుకే నన్ను వద్దంటున్నాడు. అంటే సినిమాల్లో చేసేవాళ్ళు మనకెందుకు రాని వాళ్ళ పేరెంట్స్ అంటున్నారంట సార్. అమ్మ, ఇప్పుడు ఈ అబ్బాయి రిజెక్ట్ చేయటం వల్ల నువ్వు పెద్ద రీల్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టకపోవటం వల్ల ఫ్యాన్స్ తగ్గిపోయారా? అదే నిజం సార్, అదే నిజం. సరే, ఇక్కడ మీ అమ్మ బాధ నీకేం పట్టదా అమ్మా? మీ అమ్మ ఇంత కష్టపడి పెంచుతుంది, ఆ అమ్మ సమస్య ఏంటమ్మా? అమ్మ ఎందుకమ్మా ఏడుస్తుంది, బాధపడుతుంది? అమ్మే నాన్నగారు చనిపోయిన తర్వాత ఏ కత్తో కటారో తీసుకుని చచ్చిపోవలసినటువంటి మీ అమ్మ బ్రతికి ఈరోజు ఒక కూతుర్ని పెంచుకుంది, కాయగూరలు అమ్ముకుంటూ, టమాటాలుని, అరటికాయలు అమ్ముకుంటూ బతుకుతుంది మీ అమ్మ. మీ అమ్మకు ఉండేటటువంటి స్థైర్యంలో, మీ అమ్మకు ఉండేటటువంటి ఆలోచన, లేదంటే ఆ పట్టుదల, అందులో ఆవగింజంత కూడా నీకు లేదేంటమ్మా? రీల్స్ చేసేటటువంటి దాంట్లో ఫ్యాన్స్ తగ్గిపోతే దిగ్భ్రాంతి చెందిపోయి రూమ్లోకి వెళ్ళిపోతారు. ఎవడో ఒక బాయ్ ఫ్రెండ్ నిన్న మొన్న తుమ్మితే ఊడిపోయేటటువంటి ఒక బాయ్ ఫ్రెండ్ తగులుకుని నువ్వు రీల్స్ చేయొద్దు అని అంటే కనుక మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి కోసేసుకోవటానికి ట్రై చేస్తావు. ఇదేంటమ్మా? మీ అమ్మ దగ్గర నుంచి చూసి నువ్వు నేర్చుకున్న పాఠాలు ఏంటి? నేను ఇందాకటి నుంచి అడుగుతుంది ఏంటి, నువ్వు చెప్తుంది ఏంటి? మీ అమ్మ ఎందుకు బాధపడుతుంది తల్లి అంటే నువ్వేమొచ్చి నేను ఎందుకు బాధపడుతున్నాను, నా బాయ్ ఫ్రెండ్ వెళ్ళిపోయాడు, నాకు ఫ్యాన్స్ తగ్గిపోయారని అంటావు. మరి చదువు సంగతి ఏంటమ్మా? చదువు నాకు ఇంట్రెస్ట్ లేదు సార్. ప్రమోషన్స్ చేసి మనీ ఎర్న్ చేసి అమ్మని బాగా చూసుకుందాం అనుకున్నాను సార్. డబ్బులు వెనకేయటం మాట పక్కన పెట్టమ్మా. బీరువాలో డబ్బులు పట్టుకెళ్లకుండా ఉంటే బాగుండేది. రేపొద్దున మా అమ్మని సుఖంగా చూసుకోవాలి అనేటటువంటి ఒక కళలో బతుకుతున్నావు. ఆ కళ తీసి పక్కన పెట్టు. ఉన్న డబ్బులు హరించుకోకుండా ఎలా ఉంటుంది అనేది నువ్వు జాగ్రత్త పడాలి. ఎంత డబ్బుల వరకు పట్టుకెళ్ళావమ్మా అమ్మకి చెప్పకుండా మీ ఇంట్లోంచి? నేను ఎంత అడిగితే అంత ఇచ్చేది సార్. నియర్లీ 2 lakhs దాకా ఇచ్చింది సార్ అమ్మ. తను నేను 1-2 రీల్స్ చూశాను, చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతుంది. మరి ఇప్పుడు ఎందుకు అట్లా మాట్లాడుతుందో అర్థం కావట్లేదు. స్వీటీ, నువ్వు ముందు స్ట్రాంగ్గా మాట్లాడు. ఈ రీల్స్ పిచ్చి ఏంటి తల్లి? రీల్స్ పెడతాయ్యా నీకు? చెప్పు. ప్రతి ఒక్కరికి సీరియల్ అయిపోవాలి, ఆర్టిస్టులు అయిపోవాలి, హీరోయిన్లు అయిపోవాలి. మనం ఏం చేస్తున్నాం, మన కెపాసిటీ ఏంటి ఆలోచించుకోవద్దా? నాకు రీల్స్ చేయడం అంటే చాలా పిచ్చి సార్. ఇప్పుడు రీల్స్ అంటే పిచ్చి అంటే కనుక రీల్స్ చేసే వాళ్ళందరూ మేము పిచ్చాలం అని అంటారేమో. అలా కాదు. ఇప్పుడు మన ఉద్దేశం ఏంటంటే దేనికన్నా ఒక హద్దు అదుపు అనేటటువంటిది ఉంటుంది. రీల్స్ అంటే నాకు చాలా ఇష్టం అంటే కనుక నీ ఇష్టం మీ అమ్మకి కష్టమైంది కదా, నీ ఇష్టం 2 లక్షలు ఖర్చు అయింది కదా, నీ ఇష్టం వల్ల రూమ్ లోపలికి వెళ్ళిపోయావు కదా, నీ ఇష్టం వల్ల బాయ్ ఫ్రెండ్ వెళ్ళిపోయాడు కదా, నీ ఇష్టం వల్ల కత్తి తీసుకుని కోసుకున్నావు కదా. సో ఇష్టం ఇంకో లెవెల్కి వెళ్తే దాన్ని పిచ్చి అని అంటారు. నీకు రీల్స్ అంటే చాలా ఇష్టం, కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి కారణం ఎవరు?
దీనికి పరిష్కారం ఏంటి? మీ అమ్మ యొక్క ఫ్యూచర్ ఏంటి, నీ ఫ్యూచర్ ఏంటి, వచ్చేటటువంటి పెళ్లి సంబంధాలు వాటి సంగతి ఏంటి? అంటే నేనేమంటున్నానంటే వృత్తిని మనం కించపరచట్లేదు. అసలు కాదండి. మీరు చేసేటటువంటి, మేము కూడా ఇదే వృత్తి, మాకు తిండి పెట్టేటటువంటి వృత్తి ఇది, మేమెవరు పరిచేటటువంటి ఉద్దేశం మాకు లేదు. కానీ దేనికన్నా ఒక గీత అనేటటువంటిది ఉంటుంది. గీత దాటి ప్రవర్తించడం అనేటటువంటిది మిగతా అంశాలన్నీ నెగ్లెక్ట్ చేసి, చదువుని నెగ్లెక్ట్ చేసావు, కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేసావు, మీ అమ్మ యొక్క కంటతడిని నెగ్లెక్ట్ చేసావు, మీ కుటుంబం యొక్క బాధ్యతను నెగ్లెక్ట్ చేసావు. ఇన్ని నెగ్లెక్ట్ చేసి రీల్స్ చేయవలసినటువంటి అవసరం లేదమ్మా. నాకు సెలబ్రిటీ అవ్వాలని చిన్నప్పటి నుంచి పిచ్చి సార్. అదే నా గోల్గా పెట్టుకున్నా మేడం. అవ్వకపోతే నేను బ్రతకను సార్, చచ్చిపోతాను. అమ్మ ఆర్టిస్ట్ అవ్వాలి అనుకుంటే అయిపోతారా చెప్పు? దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది, ఎంత శ్రమ పడాలి, ఎంత ఓపిక ఉండాలి. తిప్పి కొడితే 19 ఏళ్ళు లేవు నీకు, సంవత్సరం నుంచి రీల్స్ చేస్తున్నావు, నువ్వు హీరోయిన్ అయిపోవాలి. మంచి ఆలోచన. దానికంటూ కాస్త టైం ఉండాలిగా. మిగతా పనులన్నీ నువ్వు చేసుకోవాలి కదా. లోపలికి వెళ్ళి రూమ్లో కూర్చుంటే అయిపోతావా హీరోయిన్వి? నేను చూడటానికి సాయి పల్లవిలా ఉంటాను సార్. నేను ఎందుకు ఫేమస్ అవ్వట్లేదు సార్? ఫాలోవర్స్ ఏమో తగ్గిపోతున్నారు. ఇదే నా బాధ సార్. కాదు నాన్న, మంచి కంటెంట్ చేస్తేనే కదా నీకు వ్యూస్ వస్తాయి. నువ్వు మరి ఎలాంటి కంటెంట్ చేస్తున్నా దాన్ని బట్టే కదా ఉంటుంది. వ్యూస్ తగ్గిపోతారు అంటే నీ టాలెంట్ ఉంటే ఖచ్చితంగా నువ్వు ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తావు కదా. అందరూ చూస్తారు, యాక్సెప్ట్ చేస్తారు. నేను ట్రై చేస్తూనే ఉన్నా మేడం, నేను ఎఫర్ట్ పెడుతూనే ఉన్నాను. నీకు ఎప్పుడైతే వ్యూస్ తగ్గిపోతా ఉన్నాయో నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నావు. అదే మేడం, నేను ఇంక బతకలేనేమో, నా ఫాలోవర్స్ తగ్గిపోతున్నారు, నాకు ఏమవుతుందో అర్థం కావట్లేదు మేడం, చచ్చిపోతానేమో అన్న థాట్స్ వచ్చేసి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నా మేడం. నీకు అసలు కొంచెమన్నా ఆలోచిస్తున్నావా? మరి అమ్మ పరిస్థితి ఏంటి? రెక్కలు ముక్కలు చేసుకొని నిన్ను ఆవిడ పెంచి పెద్దదాన్ని చేసింది కదా. నువ్వేం సపోర్ట్ చేస్తావమ్మా? మరి అమ్మకి ఎట్లా సపోర్ట్ చేస్తావు? రీల్స్ ఒక్కటే లోకమా? చదువుకోవాలి కదా, నేను కష్టపడి చదివిస్తా ఉంది కదా అమ్మ. నాకు చదువు అవ్వట్లేదు మేడం, నా బుర్రకు ఎక్కట్లేదు. చదువు అంటే ఇంట్రెస్ట్ పోయి ఉండేటటువంటి దానివైతే ఇంటర్మీడియట్ వరకు ఎలా చదువుతావు? ఇది నీ మొబైల్ నీకు ఇచ్చినటువంటి మత్తు. నీ మొబైల్లో ఒక్కసారి నువ్వు కాస్త అందంగా కనిపించేటప్పటికి ఒక 4 ఫాలోవర్స్ కాస్త 2 లక్షలు ఖర్చు పెట్టి 50,000 ఫాలోవర్స్ అయ్యారు. నీకు 1,00,000 మంది ఫాలోవర్స్ అవ్వాలంటే 4 లక్షలు ఇంట్లోంచి వెళ్ళిపోయి ఉండేవి. కాబట్టి నువ్వేంటంటే ఎక్కడో నువ్వు చేసేటటువంటి దాన్ని విపరీతంగా నమ్మేసి నీకు తెలియనటువంటి ఒక లోకం ప్రపంచంలోకి వెళ్ళిపోయి అది ఓడిపోతే ఇంకా జీవితం లేదు అనేటటువంటి విధంగా ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి దయచేసి నువ్వు అర్థం చేసుకో. ఒక్కసారి వాళ్ళ అమ్మగారితో మాట్లాడండి. స్వీటీ, అమ్మకి ఇవ్వనా ఒకసారి ఫోను? సరిత గారు చెప్పండి. ఇప్పుడు ఆ అమ్మాయి యొక్క ఆలోచన శైలి చాలా నేరో మైండెడ్ అయిపోయిందమ్మా. ఏ లోకంలో ఉంది, ఏం జరుగుతుందని ఇందాక నుంచి మీరు పదే రీల్స్ అంటే పిచ్చి అనేటటువంటి పదాన్ని మీరు ఎందుకు వాడుతున్నారనేది ఇప్పుడు ఆ అమ్మాయి మాటల్లో మనకు అర్థం అవుతుంది. ఆ అమ్మాయి చదువు అంటే ఇంట్రెస్ట్ పోవటం కాదు, ఈ ఫోన్ ఎప్పుడైతే చేతికి వచ్చిందో 4 ఫ్యాన్స్ ఎప్పుడైతే ఆ అమ్మాయిని వెనకబడి 4 పొగడ్తలు ఎప్పుడైతే చేశారో ఆటోమేటిక్గా ఇదే లోకం అని చెప్పి తను ఊహించుకుంటూ వర్ణించుకుంటూ ఇప్పుడు హీరోయిన్ కాకపోయినా నేను హీరోయిన్ అయిపోయాను, సడన్గా నాకు మూవీ ఛాన్సెస్ రావడం తగ్గిపోయినాయి అన్నట్టుగా అమ్మాయి ఫీల్ అయిపోతుంది. అమ్మాయిని మనం కించపరచట్లేదు, ఆ అమ్మాయి యొక్క ఆలోచనని మనం కించపరచట్లేదు, ఆ వృత్తిరీత్యా ఆ కోరికను మనం కించపరచట్లేదు. తిండి పెట్టేటటువంటి అంశం ఏంటి మనకి? ఆ అమ్మాయి వినబడేటట్టుగా స్పీకర్ పెట్టి మీరు వినండి అమ్మా. నేను మీకు చెప్పేది ఆ అమ్మాయికి మళ్ళీ వివరంగా చెప్తారని చెప్పి ఇద్దరిని వినమని నేను చెప్తున్నాను అమ్మా. ఇప్పుడు స్వీటీ నువ్వు కూడా విను. హలో, మనకి ఎక్కువ సమయం లేదమ్మా, 2 మాటలు నేను చెప్తున్నాను. నువ్వు చేసేటటువంటి వృత్తి ఏదైతే ఉందో అది తాత్కాలికంగా విరమించుకో. ఎందుకంటే కనుక ఈ వృత్తి నువ్వు ఎంత నమ్మకం ఉన్నా కూడా, దాని మీద నీకు ఎంత వ్యామోహం, ఎంత పిచ్చి ఉన్నా కూడా అది ప్రస్తుతం నీకు కలిసి రావట్లేదు. ఎందుకు అంటే కనుక ప్రధానంగా నీకు ఏదైతే నీ బలము, నీకు ఎంత ఇంట్రెస్ట్ లేకపోయినా నీ చదువు అనేటటువంటిది నీ బలం, నీ తల్లి అనేటటువంటిది నీ బలం. నాన్నగారు చనిపోయిన తర్వాత ఈ 2 బలాలని నువ్వు గాలికి వదిలేసావు. చదువు వదిలేసావు ఎందుకంటే ఫ్యాన్స్ గురించి, పొగట్టల గురించి చదువు వదిలేసావు. రీల్సే జీవితం అన్నట్టుగా నమ్మకంతో వెళ్ళావు. నేనేం నీతో అంటున్నానంటే ప్రస్తుతానికి అది నీకు సహకరించినప్పుడు తాత్కాలికంగా అది వదిలేసి దయచేసి నువ్వు మళ్ళీ నీ చదువు మీద ఇంట్రెస్ట్ చూపెట్టు. దయచేసి ఆ రూమ్లోంచి బయటకు వచ్చి మీ తల్లి ఏం వేదన పడుతుంది, ఏం బాధపడుతుందని ఒక్కసారిగా మీ తల్లి మాట ఒక్కటి విను. ప్రపంచంలో ఏదైనా వదులుకో, కానీ మీ తల్లి యొక్క ప్రేమను కానీ మీ తల్లి యొక్క బలాన్ని మాత్రం దయచేసి వదలద్దు. అది వదిలేసి నువ్వు రూమ్లోకి వెళ్ళిపోయి ఈ ఫ్రెండ్స్ షికార్లు అని చెప్పి ఆ ఫ్యాన్స్తో తిరగటం, ఎక్కడికో వెళ్ళటం, ఏదో చేసుకుంటూ పోతే కనుక తెగిన గాలిపటం అవుతుంది. ఇటువైపు చదువుకి అటువైపు రీల్స్కి 2 కాకుండా పోతావు. నాకు ఉండేటటువంటి అనుభవంతో నేను చెప్తున్నాను నీకు. మీ ప్రిన్సిపల్ గారు మీకు చెప్పడానికి ప్రయత్నం చేసావు, ఆ మాటలు పెడచవుని పెట్టావు. మీ తల్లిగారు ఎలా చెప్పాలో తెలియకపోయినా ఎంతో కొద్ది గొప్ప నీకు చెప్పడానికి ట్రై చేసావు, ఆ మాటలను పెడచవు పెట్టావు.
ఈరోజు ఇది నీకు ఆఖరి ఛాన్స్. డిప్రెషన్ అనేటటువంటి మత్తులోంచి బయటికి రా. చదువు కెరియర్ని వదిలేస్తూ ఓన్లీ రీల్స్ అనేటటువంటిది పెట్టుకోవటం అనేటటువంటిది విరమించుకో. సార్ మీరు అంటే నాకు చాలా అభిమానం సార్. మీరు చెప్పినట్టు నేను ట్రై చేస్తాను సార్ ఖచ్చితంగా. ఆ అమ్మాయి యొక్క పరిస్థితి, ఆలోచన శైలి, వ్యక్తిత్వం అన్నీ కూడా చాలా డెలికేట్గా మారిపోయినాయి అమ్మ. చాలా భయంకరమైన పొజిషన్లో ఉన్నాయి. ఈరోజు ఏదో తూతూ మంత్రంగా అమ్మాయి ఎస్ సార్ మీరంటే అభిమానం అవి ఇవి అంటుంది, కానీ పూర్తి స్థాయిలో ఆ అమ్మాయి ఆలోచిస్తుందా, లేదంటే పూర్తి స్థాయిలో ఆ అమ్మాయికి ఒక అవగాహన, ఒక కనువిప్పు కలిగిందా అనేది నా అనుమానాలు నాకు ఉన్నాయి. నేను మీకు చెప్పేది ఏంటంటే ఇప్పటికీ కూడా మీ సమస్య తీరలేదు. ఈ కాల్ వల్ల, అందమైన జీవితం ఈ చేసినటువంటి ఈ ప్రయత్నం వల్ల ఇప్పటికి కూడా పూర్తిగా మీ సమస్య అనేటటువంటిది సద్దుమణుగు అవ్వలేదు. ఈ అమ్మాయికి లోకజ్ఞానం లేదు, అవగాహన లోపం ఉంది, చెప్పుడు మాటలకి కొట్టుకుపోతుంది. ఏదో నేను అందంగా ఉన్నాను అనేటువంటి అంశంలో ఆ అమ్మాయిని ఆటోమేటిక్గా ఈరోజు ఎవరెస్ట్ శిఖరం అంతా తను ఊహించేసుకుంటుంది. అక్కడి నుంచి వచ్చే డబ్బులతో మీ కష్టాలని బయట పెడదాం అనుకుంటుంది. ఇవన్నీ నిజాలే అయ్యి ఉండొచ్చు, కానీ దీని వెనక రిస్క్ చాలా ఎక్కువగా ఉంది. నేను నా క్లినిక్లో డైరెక్ట్గా మీకు ఆ అమ్మాయికి ఇద్దరికి ఉండగానే కౌన్సిలింగ్ సెషన్స్ అనేది నేను ఆ ఏర్పాటు కూడా చేస్తాను. దయచేసి నా కాంటాక్ట్ నెంబరు, నా అడ్రస్ జయ గారు ఇస్తారు. ఒక్కసారి తీసుకురండి అమ్మ, 1-2 సార్లు తీసుకురావాలి. తీసుకొస్తాం సార్. పాప జీవితం బాగుపడుతుందంటే అవునమ్మా, అవునమ్మా. ఓకేనమ్మా, ఓకే అమ్మా. ఓకే ఓకే, తప్పకుండా రండి. నేను ఇది అయిపోయిన తర్వాత మీతో మాట్లాడతాను. రైట్ అమ్మా, నమస్తే. నమస్కారం. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే అమ్మ, జాగ్రత్త అమ్మ, ఆల్ ద బెస్ట్. పాప జాగ్రత్త. తాగుడు కానీ లేదంటే బెట్టింగ్ కానీ ఇలాంటివి ఎలా ఉన్నాయి, ఇది కూడా ఒక వ్యసనం. ఇందులో ఇన్సెంటివ్ ఏంటంటే కనుక ఒక పొగట్ అనేటటువంటి ఇన్సెంటివ్, ఒక లైక్ అనేటటువంటిది ఇన్సెంటివ్, ఒక పాజిటివ్ కామెంట్ అనేటటువంటిది ఒక ఇన్సెంటివ్ అంటే కనుక ఒక గిఫ్ట్. ఎంత స్థాయిలో ఉంటుందంటే కనుక ఎన్ని లైక్లు వచ్చినాయి అని లెక్క పెట్టుకుని అదే భోజనం, అదే నీరు, అదే ఆహారం, అదే ఊపిరి అయిపోతుంది అనమాట తెలియనటువంటి ఆ వయసులో. సో యువతరానికి అందరికీ కూడా ఈ ఎపిసోడ్ ద్వారా నేను చెప్పేటటువంటి మెసేజ్ ఏంటంటే, మీరు ఏదన్నా చేయడానికి ఇష్టపడితే కనుక నో ప్రాబ్లం. అది ఒక కొత్త ఇంట్రెస్ట్, మాకు నమ్మకం లేనటువంటి ఇంట్రెస్ట్, మీకు నమ్మకం ఉన్న ఇంట్రెస్ట్, రిస్క్ కూడినటువంటి అడ్వెంచర్తో కూడినటువంటి ఇంట్రెస్ట్ అయినా పర్వాలేదు, కాదనట్లేదు. కానీ ఎప్పుడైనా అందులోంచి కింద పడితే కనుక మిమ్మల్ని సేవ్ చేసేటటువంటి ఒక తాడు ఆధారం కింద ఉండాలి. అదే చదువు, అదే విద్యాభ్యాసం. కాబట్టి అది ఎలా ఉన్నా కూడా ఈ విద్యాభ్యాసాన్ని అనేటటువంటిది నెగ్లెక్ట్ చేయకుండా, తల్లిదండ్రుల మాట జబదాటకుండా, ఒక్కసారి వాళ్ళ మాట ఎందుకు వాళ్ళు బాధపడుతున్నారు, ఎందుకు తప్పన పడుతున్నారు అనేటటువంటిది ఆలోచిస్తూ, వాళ్ళు పడేటటువంటి కష్టాన్ని ఒక్కసారి ఊహించుకుంటూ మీరు వేసేటటువంటి అడుగు చాలా జాగ్రత్తగా వేయండి అనేది నా రిక్వెస్ట్. తప్పకుండా అండి. ఏదైనా లాక్కోగలరంట, కానీ విద్యని మన దగ్గర నుంచి ఎవరు లాక్కోలేరంట. ఖచ్చితంగా యువత అంతా ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. నమస్తే కళ్యాణ్. నమస్తే జయ గారు.